సినిమా పైరసీపై సైబర్ క్రైమ్ విభాగం తన దాడులను మరింత వేగవంతం చేసింది. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న పైరసీ నెట్వర్క్ను ఛేదించే క్రమంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సినిమా హక్కులను ఉల్లంఘిస్తూ తాజాగా విడుదలైన సినిమాలను నేరుగా వెబ్సైట్లో అప్లోడ్ చేసి లక్షలాది మంది వీక్షకులను అందుబాటులోకి తెచ్చిన ఐబొమ్మ వెబ్సైట్పై సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా విశాఖపట్నం మరియు హైదరాబాద్లో ఒకేసారి దాడులు నిర్వహించారు. దాడిలో వెబ్సైట్ నిర్వహణలో ప్రత్యక్ష పాత్ర పోషించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెబ్సైట్ సర్వర్ లాగిన్ యాక్సెస్, కంటెంట్ అప్లోడ్స్ మరియు టెక్నికల్ ఆపరేషన్లో ఈ ఇద్దరు నేరుగా పాల్గొన్నట్లు నిర్ధారించారు. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు మరియు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసి సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వెంటనే బొమ్మ టీవీ వెబ్సైట్ను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. విచారణలో భాగంగా అతని నుంచి వెబ్ లాగులతో పాటు సర్వర్ వివరాలను తెలుసుకుని పోలీసులు మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు వెబ్సైట్లు మన కంట్రీలో ఓపెన్ కావడం లేదు. కూకట్పల్లిలోని అతడి ప్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను పట్టుకొని నిలిపేసినట్లు కూడా తెలిపారు.